తిరుపతి లడ్డు కల్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుందని అన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్వాల్ సూర్యనారాయణ గుప్తా. లడ్డుతో వ్యాపారం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని ఆయన మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్ తిరుపతి లడ్డు అని దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతి లడ్డు పవిత్రతకు భంగం వాటిల్లకుందా టీటీడీ కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వస్తున్నాయి. ఇదే విషయం పైన మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్, తిరుపతి లడ్డు కల్తీ వివాదం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక వివాదంగా మారింది. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? గత 10 రోజుల నుండి తిరుపతి వెంకన్న లడ్డు విషయంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యగొల్పే విధంగా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా వందలాది సంవత్సరాల నుండి తిరుపతి అంటే అనేక మందికి ఖాళీ భారతదేశ పౌరులకే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువులకు అందరికీ కూడా ఒక దైవం. అటువంటిది తిరుపతి అంటే అందరికి గుర్తుకొచ్చేది తిరుపతి లడ్డు. దానికి హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఇష్టపడతారు. అంత ప్రాముఖ్యత చెందిన లడ్డు విషయంలో గత జగన్ ప్రభుత్వము కల్తీ నెయ్యి వాడి చాలా పాపం చేసింది. ఆ పాపం అనుభవించిండు. జగన్ ప్రభుత్వం అంటేనే అవినీతికి లంచగొండితనానికి మారుపేరైంది. ఇది కూడా కల్తీ నెయ్యి వాడటానికి కేవలము కరప్షన్, హిందువుల మీద ప్రేమ లేకపోవడం కూడా ఇంకొకటి. అందుకే ఆ వెంకన్న అలా అయ్య కూడా శిక్షించిండు. ఏడుకొండలని ఏదో అంటే ఈయన కూడా శిక్షించిండు. నందిని ఆవు నెయ్యి అనేక సంవత్సరాల నుండి ఆ నెయ్యి వాడడం జరుగుతుంది. ఆవు నెయ్యి అంటే 1100 రూపాయల కిలో. వీళ్ళు వాడిన నెయ్యి 350 రూపాయల నుంచి 400. ఖచ్చితంగా కల్తీ నెయ్యి వాడినరు. ఈ కల్తీ నెయ్యి వాడినందుకు అది టెస్ట్ కూడా చేసిన తర్వాత అది క్లారిటీగా వచ్చింది. వైఎస్ జగన్ గారికి కానీ వైఎస్ సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి మరియు ఈవో ధర్మారెడ్డికి కఠినమైన శిక్ష విధించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ప్రక్షాళన జరిగిందో ఆగమన శాస్త్ర రీత్యా, ఎందుకంటే శుద్ధి ప్రక్షాళన జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి జరగద్దని మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా మరొకసారి దీనికి కారకులైన ఎవడైనా కానీ తప్పకుండా వారికి కఠినమైన శిక్ష, భవిష్యత్తులో ఇంకొకరు సాహసం చేయడానికి కూడా భయపడే విధంగా కఠిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కల్తీ పైన భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలంటున్నాం. కెమెరా పర్సన్ గణేష్తో రాజు, మహాన్యూస్, నిజామాబాద్ నుండి.